వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్ ఎగ్నా ఎడ్యుకేషనల్ జోన్. ఏపీ ఉద్యోగ పెన్షనర్ల జనవరి నెల జీతాలు పెన్షన్ల తాజా సమాచారం. ఫిబ్రవరి 1 మధ్యాహ్నం 12:30 సమయం. స్టేటస్ ఫెయిల్డ్. ఆ వివరాల గురించి ఒకసారి మనం ఈ వీడియోలో తెలుసుకుందాం. ఇక వివరాల్లోకి వచ్చినట్లయితే ఏపీ ఉద్యోగులు మరియు పెన్షనర్లకి సంబంధించిన జనవరి నెల జీతాలు మరియు పెన్షన్ల ఈ యొక్క స్టేటస్ని చూసినట్లయితే ఆ బిల్లులన్నీ కూడా దాదాపు అన్ని బిల్లులు కూడా ఈ వెయిటింగ్ ఫర్ ఫండ్ క్లియరెన్స్ దశలోనే ఉన్నాయి. ఇక్కడ మనం ఒక ఇమేజ్ని అయితే చూస్తున్నాం. ఈ ఇమేజ్ పెన్షనర్లకు, ఒక సర్వీస్ పెన్షనర్కి సంబంధించినటువంటి ఇమేజ్. ఈ ఇమేజ్లో పేమెంట్ స్టేటస్ని చూసినట్లయితే దానికి పేమెంట్ క్యాన్సిల్డ్ అని వస్తుంది. కాబట్టి ఈ విధంగా పేమెంట్ క్యాన్సిల్డ్ రావటం వల్ల ఇక్కడ పెన్షనర్లు ఎవరు కూడా ఆందోళన చెందాల్సినటువంటి అవసరం లేదు. ఎందువల్లంటే ఇది ఇలా టెక్నికల్ ఎర్రర్ వల్ల మాత్రమే ఈ విధంగా జరిగి ఉంటుంది. మనకి ఖజానాకి అమౌంట్ రాగానే ఈ పేమెంట్ అనేటువంటిది మనకి సక్సెస్ అని వస్తుంది. కాబట్టి ఆందోళన చెందాల్సినటువంటి అవసరం లేదు. అయితే మనకి ఫిబ్రవరి 4వ తారీఖున మంగళవారం రోజు మనకి 6,000 కోట్ల రూపాయలకైతే ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వము అప్పుని ఇండెంట్ పెట్టడం జరిగింది. ఇక్కడ దానికి సంబంధించినటువంటి ఆ డీటెయిల్స్ని ఇక్కడ మనం స్క్రీన్ మీద చూస్తూ ఉన్నాం. 1000 కోట్లు, 1000 కోట్లు, 1000 కోట్లు ఈ విధంగా మనం చూసినట్లయితే 2,000 కోట్లు ఒకసారి, మొత్తం 6,000 కోట్లకైతే మనకి ఏపీ ప్రభుత్వము అప్పుగా ఇండెంట్ పెట్టడం జరిగింది. ఈ అమౌంట్ అనేది మనం మంగళవారం సాయంత్రానికి ఏపీ ఖజానాకైతే వస్తుంది. కాబట్టి ఈ 4వ తారీఖు జరిగేటువంటి ఆర్బీఐ ఆక్షన్లో 6,000 కోట్ల రూపాయలకి అప్పు ఇండెంట్ పెట్టింది. కాబట్టి జనవరి నెల జీతాలు మరియు పెన్షన్లు జమ అయ్యేటువంటి కార్యక్రమం అనేది ఫిబ్రవరి 5వ తేదీ నాటికి పూర్తయ్యేటువంటి అవకాశం కనిపిస్తుంది. అయితే బిల్లుల్లో కనుక కదలిక వచ్చినట్లయితే మన ఛానల్లో నేను తెలియపరుస్తాను. ఇది ఇప్పటి వరకు ఉన్నటువంటి జీతాలు మరియు పెన్షన్ల తాజా సమాచారం.